సంఘము అనగా దేవుని శరీరము. అయితే దేవుడు ప్రతి అవయవమును తన చిత్త ప్రకారం మన శరీరంలో ఉంచెను. 1 కొరింథీ 12:18. అది అలాగా ఇప్పుడు మనం చూద్దాం. నేను కళ్ళుని. మన శరీరంలో కళ్ళే గొప్ప. కళ్ళుంటేనే కదా ఎక్కడికైనా వెళ్ళేది, ఏమైనా చూసేది. కాబట్టి నేనే గొప్ప. అబ్బో చెప్పావులే నీ గొప్ప ఏంటి. నేను ముక్కుని. నేను గాలి పీలిస్తేనే కదా మనం బ్రతికేది. ఇంకా వాసన గ్రహించగలిగేది కూడా నేనే కదా. కళ్ళు కనిపించకపోతే కళ్ళజోడ పెట్టుకుంటాం. ఆ బరువును కూడా భరించేది నేనే కదా. కాబట్టి నేనే గొప్ప. అబ్బా చెప్పావులే నీ గొప్ప ఏంటి. కళ్ళజోడు పెడితే ముక్కు భరిస్తుందా? అసలు ఆ కళ్ళజోడు నిలబడేయాలంటేనే నేనే ఆధారం. ఇంకా నేను వింటేనే కదా అన్నీ తెలుస్తాయి. నా చెవులే కదా అన్నీ గ్రహిస్తాయి. కాబట్టి నేనే గొప్ప. కొంచెం ఆగన్నమ్మా. ఏంటి మీ గొప్పలు మీరే చెప్పుకుంటున్నారు? మరి శరీరంలో నేనేమైనట్లు? నేను నోరుని. నేను తింటేనే కదా మీ అందరికీ శక్తి వస్తుంది. శక్తి ఉంటేనే కదా అన్ని అవయవాలు పనిచేసేది. నేను 2 రోజులు తింటాం ఆగిపోతే మీ అందరికీ నీరసం వస్తుంది. అప్పుడు మీ అందరు ఎక్కడ పని చేస్తారు? కాబట్టి నేనే గొప్ప. ఏంటి నోరు తింటే శక్తి వస్తుందా? మరి ఆహారాన్ని అందించే చేతులే కదా. చేతులు లేకుండా ఆహారాన్ని ఎలా తింటావు? కాబట్టి నేనే గొప్ప. అబ్బో కాస్త ఆగండి. మీరు మీ గొప్పలు మీ అందరినీ మోసేది నా కాళ్ళే కదా. నేను లేకుండా కొంచెమైనా కదలగలరా? లేకపోతే ఎక్కడికైనా వెళ్ళగలరా? కాబట్టి నేనే గొప్ప. ఆగండి. ఎందుకు మీరు అందరూ అలా అతిశయిస్తున్నారు? మీ గొప్పలు మీరు చెప్పుకుంటూ అతిశయిస్తున్నారు. దేవుని వాక్యం ఈ విధంగా చెప్పుచున్నది, అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే కదా. శరీరం శ్రమపడినప్పుడు అవయవములన్నీ శ్రమపడును కదా. మరియు ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ సంతోషించును కదా. మరియు చెవి లేకపోతే వినుట ఎక్కడ? కళ్ళు లేకపోతే చూచుట ఎక్కడ? నోరు లేకపోతే మాట్లాడుట ఎక్కడ? అలాగే మీరు కూడా క్రీస్తు శరీరమై వేరువేరు అవయవములై ఉన్నారు. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి దేవుడు సంఘము తన శరీరంలో మనల్ని వేరువేరు అవయవములుగా ఉంచి తన పనిని మనకు పంచాడు. కాబట్టి దేవుని మహిమ కొరకై మనం కలిసి పనిచేయాలి. అంతేకాని అతిశయింపకూడదు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలనని దేవుని వాక్యం చెప్పుచున్నది. మాకు తెలియక మేము అతిశయించామే. ఇప్పుడే దేవుని క్షమాపణ కోరుతాం. యేసయ్యా, మాకు తెలియక మేము అతిశయించాము. మమ్మల్ని క్షమించు. ఆమేన్.